కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వక్ఫ్ సవరణ చట్టంపై జనజాగరణ అభియాన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కిషన్ రెడ్డి ఎంఐఎం కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పించారు. వక్ఫ్ బోర్డు ఆదాయంపై ఇప్పటి వరకు ఆడిట్ జరగలేదన్నారు కిషన్ రెడ్డి. ఈ 76-77 సంవత్సరాలుగా ఈ వక్ఫ్ బోర్డు కారణంగా ఎంతమంది పేదలకు మేలు జరిగిందో చెప్పే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నారు. కానీ చెప్పలేరు. ఎంతసేపు ఈ యొక్క ల్యాండ్ మాఫియా చేస్తున్నటువంటి ప్రచారానికి వీళ్ళు మద్దతు పలుకుతా ఉన్నారే తప్ప ఇది పేద ముస్లింలకు ఉపయోగపడదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సుమారు 9 లక్షల కోట్ల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది. దీన్ని సరిగ్గా న్యాయ పైసా లెక్క కట్టి దాని మీద వచ్చేటువంటి ఆదాయం సరిగ్గా మధ్య దళారీలు దోపిడీలు కాకుండా మనం అడ్డుకుంటే తప్పకుండా చాలా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం లెక్కించింది సంవత్సరానికి 160 కోట్ల రూపాయల నుంచి 12,000 కోట్ల రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా 12,000 కోట్ల కంటే పెంచి ఈ డబ్బులంతా కూడా పేద ముస్లింస్ ఎవరైతున్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం. రైట్. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వక్ఫ్ బోర్డును కొంతమంది అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వక్ఫ్ సవరణ చట్టంపై జనజాగరణ అభియాన్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న కిషన్ రెడ్డి అటు ఎంఐఎం ఇటు కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పించారు. వక్ఫ్ బోర్డు ఆదాయంపై ఇప్పటి వరకు ఆడిట్ జరగలేదన్నారు కిషన్ రెడ్డి.